అధికారం కోల్పోయిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో గతంలో ఉన్నటువంటి ఊపు అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా కూటమి ముఖ్య నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, తాజా మాజీలు కొత్త సీట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. ఈ లిస్టులో వంగా గీత ముందు వరుసలో ఉన్నారనేటువంటి టాక్ వినిపిస్తూ ఉంది. 2024 వరకు కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీత సిట్టింగ్ సీటు వదులుకొని జనసేనాని పవన్ కళ్యాణ్పై పోటీ చేశారు. అక్కడి ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పాతుకుపోయారు. అక్కడ ఆయన బలం రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గేటువంటి సూచనలు అయితే కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో పిఠాపురం నుంచి జెండా ఎత్తేయాలని వంగా గీత ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఇక చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీని 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్కు మార్చారు. అక్కడ ఓడిపోవడంతో రేపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆవిడ్ని పంపించారు. ఒక్క విడుదల రజనీనే కాదు, గత ఎన్నికల్లో చాలామంది సీట్లను జంబ్లింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఓటమి తర్వాత కూడా విడుదల రజనీ విషయంలో ఈ జంబ్లింగ్ పద్ధతిని కంటిన్యూ చేశారు. ఇప్పుడు సేమ్ ఫార్ములా ప్రకారంగా తనకు కొత్త సీటు కేటాయించాలని వంగా గీత పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారట. పిఠాపురం నుంచి వంగా గీత సైడ్ అవ్వాలని ట్రై చేస్తున్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలాంటి స్పందన లేదని వార్తలు వస్తూ ఉన్నాయి. పిఠాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెన్ దొరబాబును తప్పించి వంగా గీతను పవన్ కళ్యాణ్పై పోటీకి దించారు జగన్మోహన్ రెడ్డి. ఈ నిర్ణయంతో ఫ్యాన్ పార్టీపై అలిగినటువంటి దొరబాబు వైసీపీ ఓటమి తరువాత జెండా మార్చేసి జనసేన పార్టీలో చేరిపోయారు. ఆయనతో పాటుగా వైసీపీ క్యాడర్లో మెజారిటీ సభ్యులు జనసేనకి జంప్ అయ్యారు. ఆల్రెడీ క్యాడర్ను కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ మిగిలినటువంటి ఒక్క లీడర్ను కూడా వదులుకునేటువంటి పరిస్థితుల్లో అయితే లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వంగా గీత 2000 నుంచి 2006 వరకు రాజ్యసభలో టీడీపీ ఎంపీగా కొనసాగారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరినటువంటి ఆవిడ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో ఆయనతో పాటుగా కాంగ్రెస్లో చేరారు వంగా గీత. 2019లో వైసీపీకి జంప్ చేసినటువంటి వంగా గీత కాకినాడ ఎంపీగా గెలిచారు. ఇప్పటికే అన్ని పార్టీలకు తిరిగినటువంటి వంగా గీతకు కూటమిలో ప్రాధాన్యం దక్కడం అయితే కష్టమే. వైసీపీలోనూ ఆవిడికి భవిష్యత్తు కష్టమనేటువంటి వాదనలు అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి.